ఏమండోయ్ సీజన్తో సంబంధం లేకుండా అన్ని సీజన్లో దొరికే పండు ఏంటంటే అరటిపండు అండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చేది అరటిపండు అనమాట. ఈ అరటిపండులో చాలా రకాలు ఉంటాయండి. కర్పూరం అరటి, అమృతపాణి, చక్కెరకేళి అని చాలా రకాలు ఉంటాయి అన్నమాట. అయితే అన్ని రకాల అరటిపండ్లలోకి చక్కెరకేళి అరటిపండు చాలా రుచిగా ఉంటుంది. ఇంకా దీంట్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి. అందుకే అరటిపండ్లలో రారాజు ఏంటంటే చక్కెరకేళి అని పిలుస్తారనమాట. అందుకే మిగతా అరటిపండ్లతో పోలిస్తే ఈ పండ్లు ఎక్కువ ఖరీదు ఉంటాయండి. ఈ అరటి పండ్లు, ఈ చక్కెరకేళి అరటి పండ్లు అయితే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఇంకా కృష్ణా, గుంటూరు ఈ జిల్లాల్లో మాత్రమే లభిస్తాయి అన్నమాట. మరి ఈ చక్కెరకేళి అరటి పండ్లతోటి మరి జ్యూస్ ఎలా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో మీకు నేను చూపిస్తానండి. ఈ జ్యూస్ వేసవకాలం కనుక తాగినట్లయితే మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వస్తాయి. మరి రసాయనాలు కలిపినటువంటి కూల్ డ్రింక్స్కి బదులుగా ఇలాంటి జ్యూసులు తాగినట్లయితే ఈ వేసవిని ఇట్టే దాటేయచ్చండి. ఏమండోయ్ బనానా జ్యూస్, చక్కెరకేళి అరటి పండ్ల జ్యూస్ ఎలా తయారు చేయాలో చూపించే ముందు ఈ అరటి పండ్లను ఎలా పండబెట్టాలో చెప్తానండి. ఇవి తోటలో పండినటువంటి ఆర్గానిక్ పద్ధతిలో పండినటువంటి చక్కెరకేళి అరటి పండ్లు అండి. పచ్చిగా ఉన్నటువంటి గెల అనమాట. దీన్ని ముందుగా ఈ విధంగా పేపర్స్ తోటి చుట్టేయాలండి. తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకుని దీన్ని కవర్ చేసేసి ఒక 2 రోజులు పక్కకు పెడితే చక్కగా ముగ్గిపోతాయండి. లేదంటే 4 అగరబత్తీలు వెలిగించి ఈ అరటి పండ్ల దగ్గర పెట్టినా సరే ఈజీగా పండిపోతాయి అన్నమాట. మరి ఈ విధంగా పండినటువంటి అరటి పండ్లతోటి జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మామూలు అరటి పండ్లతో కూడా చేసుకోవచ్చు, కానీ చక్కెరకేళి అరటి పండ్ల జ్యూసు చాలా ఫేమస్ అండి. కేవలం జ్యూస్ కోసం గోదావరి జిల్లాలో చక్కెరకేళిలు మాత్రమే వాడతారనమాట. ఇవి చక్కెరకేళి అరటి పండ్లు అండి. ఇవి కేవలం తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఇంకా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మాత్రమే లభిస్తాయి. ఇంకెక్కడ ఇవి దొరకవండి. ఇది ఈ చక్కెరకేళి అరటి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ముఖ్యంగా ఈ వేసవకాలంలో ఈ అరటి పండ్లను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందండి. ఇంకా పొటాషియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. ప్రతిరోజు ఎవరైతే ఈ చక్కెరకేళి అరటి పండ్లు ఒక 2 తింటారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, యవ్వనంగా, అందంగా ఉంటారండి. ఇంకా ఎవరికైనా కాన్స్టిపేషన్ సమస్య ఉంటే కనుక మరి మామూలు అరటి పండ్లు అయినా పర్వాలేదు, ఈ చక్కెరకేళి అరటి పండ్లు అయినా పర్వాలేదు, ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు 2 అరటి పండ్లు తిని పడుకున్నారంటే ఉదయాన్నే ఫ్రీ మోషన్ అవుతుందండి. ఇంకా మంచి ఫైబర్ ఉంటుందన్నమాట దీంట్లో. మరి డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ జ్యూసులు తాగకూడదండి. 1-2 అరటి పండ్లు కొంచెం దోరగా ఉన్నవి, కొంచెం పచ్చిగా ఉన్నవి తినచ్చు, కానీ బాగా పండినవి తినకూడదన్నమాట. అయితే ఈ విధంగా నేను బాగా పండిన 2 చక్కెరకేళి అరటి పండ్లు మిక్సీ జార్లోకి తీసుకున్నానండి. తీసుకుని దాంట్లో నేను పాలు పోసి మిక్సర్ పట్టానమాట, జ్యూస్ తయారు చేశాను. అయితే దీంట్లో నీళ్ళు వేసుకోరండి. అరటి పండ్ల జ్యూస్లో పాలు మాత్రమే పోసుకోవాలి, నీళ్ళు వేస్తే బాగుండదు. ఇంకా దీంట్లో మీరు మీకు ఇష్టమైతే షుగర్ వేసుకోవచ్చు, బెల్లం వేసుకోవచ్చు, తేనె వేసుకోవచ్చు, ఖర్జూరం, పచ్చి ఖర్జూరం గుజ్జు కూడా వేసుకోవచ్చు అండి. కానీ సహజంగానే ఈ అరటి పండ్లు చాలా తీయగా ఉంటాయి కాబట్టి నేను ఇందులో ఏం వేయట్లేదు అనమాట. అయితే ఈ అరటి పండు అనేది తెలివితేటలకి, జ్ఞాపక శక్తికి కూడా చాలా మంచిదండి. ఎవరైనా సరే చక్కగా చదివినవి గుర్తుండాలి అనుకుంటే కనుక వాళ్ళకి అరటిపండ్లు తింటే కనుక చదివినవన్నీ గుర్తొస్తాయండి. కొంతమంది అయితే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అరటిపండ్లు కూడా తిని వెళ్తారనమాట. ఎందుకంటే మైండ్ అంత షార్ప్గా పనిచేస్తుందనమాట. ఇంకా ఎవరికైనా నీరసం ఉన్నా, కొంచెం ఏదైనా ఉపవాసం లాంటిది ఉన్నా వాళ్ళకి ఇది తాగినట్లయితే ఎనర్జీ బూస్టర్గా పనిచేస్తుందండి. తక్షణం శక్తి వస్తుంది అనమాట. తక్షణం గ్లూకోజ్ తాగితే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. గ్లూకోజ్ తాగితే ఎలాంటి శక్తి వెంటనే వస్తుందో ఆ విధంగా అరటి పండ్ల వల్ల కూడా అలాగే వస్తుందండి. ఎవరికైనా షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయి అనుకున్నప్పుడు ఈ విధంగా పండిన అరటి పండ్లు తింటే కనుక షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. అయితే ఇది చాలా మంచిదండి. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా ఆరోగ్యకరమైనటువంటి, రుచికరమైనటువంటి ఆహారం అనమాట. కాబట్టి ఈ వేసవి కాలంలో మనకు బయట దొరికేటటువంటి కూల్ డ్రింక్స్లో ఎలాంటి రసాయనాలు కలుపుతారో మనకు తెలియదండి.
కదండి. కాబట్టి ఒకవేళ చక్కెరకేళి అరటిపండ్లు మీకు దొరకకపోతే మామూలు అరటిపండ్లు అయినా సరే బాగా ముగ్గిన అరటిపండ్లు తెచ్చుకుని ఈ విధంగా పాలు పోసి జ్యూస్ చేసి ఇచ్చారంటే పిల్లలకి ఆరోగ్యానికి ఆరోగ్యం, ఈ వేసవకాలంలో మంచి చలువ చేస్తుందన్నమాట. వీటిలో మీకు కావాలంటే జీడిపప్పు, బాదం పప్పు సన్నగా తురిమి వేసుకోవచ్చు, టూటీ ఫ్రూటీ ముక్కలు వేసుకోవచ్చు, ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు, లేదా అచ్చంగా ఇలాగే తాగొచ్చు. ఎలా తాగినా చాలా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగితే ఇంకా బాగుంటుందన్నమాట. కాబట్టి చక్కెరకేళి అరటిపండ్లు దొరికేవాళ్ళు ఈ విధంగా చేసుకోండి. లేదంటే మామూలు అరటిపండ్లు అయినా బాగా పండినవి తెచ్చి ఈ విధంగా చేసుకోండి. జ్యూస్ అయితే చాలా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగినా, ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగినా. చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.